తెలంగాణ రైజింగ్ టీమ్ టూర్ సక్సెస్ అయింది. పెట్టుబడుల వేటలో తెలంగాణ రాష్ట్రం తడాక చూపించింది. మొత్తం 10 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. దాదాపు 1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ టూర్ సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోసు పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోసులో పెట్టుబడుల సమీకరణలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇప్పటికే 1,78,950 కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాది దావోసు పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దావోసు వేదికపై ఈసారి తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోసులో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. దావోసు పర్యటనలో అమెజాన్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది రేవంత్ సర్కార్. హైదరాబాద్లో ఏకంగా 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్లో మరో 17,000 ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ఇన్ఫోసిస్. ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఇన్ఫోసిస్ సంస్థ 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతోంది. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్తో 15,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకుంది. సన్ పెట్రోకెమికల్స్, కంట్రోల్ ఐఎస్, జెన్డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సన్ పెట్రోకెమికల్స్ రాష్ట్రంలో 45,500 కోట్లు, కంట్రోల్ ఐఎస్ కంపెనీ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో 800 కోట్లు, స్కై రూట్ కంపెనీ 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. వీటితో పాటు హెచ్సిఎల్, యూనిలివర్, విప్రో కంపెనీల విస్తరణ ఒప్పందాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. దేశ విదేశాలకు చెందిన పేరొందిన 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోసులో వరుసగా 3 రోజుల పాటు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం 1.64 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో 49,550 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.